హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. ఈరోజు ప్రధాన దినపత్రికలు వచ్చినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి మిత్రమా. ఇంకోటి జీపీఓకి సంబంధించిన అప్డేట్, నెక్స్ట్ రాబోయే నోటిఫికేషన్స్ ఏమున్నాయనే అంశాలని మనం ఒకసారి క్లియర్గా తెలుసుకుందాం. సో అందుకోసమే వీడియో అయితే చేస్తున్నాను. సో మార్నింగ్ బిజీ షెడ్యూల్ జర్నీలో ఉండడం ద్వారా చేయలేకపోతున్నాను. సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా. సో ముఖ్యమైన అప్డేట్స్ని అయితే వన్ బై వన్ తెలుసుకుందాం. అదేవిధంగా మీకు కావాల్సినటువంటి టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్, మెటీరియల్స్, డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో మీకు అందుబాటులో ఉంటాయి. సో తప్పకుండా జాయిన్ అవ్వండి. మీకు 100% యూస్ఫుల్గా ఉంటుంది. ప్రతి ఒక్క ఇంపార్టెంట్ అంశం, రివిజన్ నోట్స్ ఇవన్నీ మీకు అక్కడ ఫ్రీగా అందించబడతాయి మిత్రమా. రైట్, ఇక మొదటి అప్డేట్ తెలుసుకునే ముందు తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి. అదేవిధంగా కొత్తగా చూస్తున్న మిత్రులు మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క సపోర్ట్ని అందించే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా. రైట్, ఇక్కడ మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే మా కోట పెంచండి అని బీఎడ్ అభ్యర్థులు అయితే కోరుకుంటున్నారు. స్కూల్ అసిస్టెంట్ పోస్టులను 80% డైరెక్ట్ రిక్రూట్మెంట్తోనే భర్తీ చేయాలి. డిఎస్సిలో పోస్టులు 70%కి తగ్గకుండా చూడాలి. సో ఎస్జిటికి అవకాశం లేకపోవడంతో స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు తీవ్ర పోటీ ఉందని బీఎడ్ అభ్యర్థులు అయితే న్యాయం చేయాలని అయితే వారు డిమాండ్ చేస్తున్నారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రభుత్వంతోనే తేల్చుకుంటాం, తమకు న్యాయం చేయాలని హైకోర్టుకు వెళ్తే ఇది పాలసీ మ్యాటర్ అని కోర్టు చెప్పింది. దీంతో ప్రభుత్వంతోనే తేల్చుకునేందుకు ముట్టడి కార్యక్రమం ఈరోజు జరగడం జరిగింది. సో వెళ్ళడం జరిగింది. సో స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు కేవలం 30% మాత్రమే రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తున్నారు. దీంతో మేము నష్టపోతున్నాం. ఉద్యోగికి ప్రమోషన్ హక్కు కాదని అదేవిధంగా సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇచ్చింది. సో మిగతా రాష్ట్రాల్లో 70% వరకు పోస్టులు నేరుగా భర్తీ చేస్తుంటే మన దగ్గర చేయడం లేదు. త్వరలో వెలువడే నోటిఫికేషన్లో రాష్ట్ర ప్రభుత్వం 70%కి తగ్గకుండా ఎస్ఏ పోస్టులను నేరుగా భర్తీ చేయాలని అయితే సో అశోక్ చౌహాన్ తెలంగాణ బీఎడ్ అభ్యర్థుల సంఘం ప్రధాన కార్యదర్శి గారు అయితే డిమాండ్ చేయడం జరిగింది. సో ఇది మొత్తానికైతే వీరి న్యాయపరమైన డిమాండ్ అని చెప్పాలి. ఎందుకంటే చాలా పోస్టులు అనేటివి చాలా తక్కువ పోస్టులు ఉంటాయి. హై స్కూల్ ఉండడమే తక్కువ. మండలకు ఒక హై స్కూల్ లేదా 2 హై స్కూల్స్ ఉంటాయి. సో దాంట్లో 30% మాత్రమే డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేస్తే ఒక్కొక్క సబ్జెక్ట్ 0 పోస్టులు, ఒక సబ్జెక్ట్కి 2 పోస్టులు, ఒక పోస్ట్ ఉండడం ద్వారా చాలా నష్టం అయితే జరుగుతుంది. సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి. బీఎడ్ అభ్యర్థులకు అయితే న్యాయం చేయాలని అయితే వారైతే కోరుకుంటున్నారు. సో ప్రభుత్వం కూడా దాని గురించి ఆలోచించి ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే బెటర్ ఉంటుంది. ఇక నెక్స్ట్ అప్డేట్, ఇక్కడ ఎస్సీ గురుకులాల్లో వొకేషనల్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థలో ఖాళీగా ఉన్న వొకేషనల్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తులకు నిరుద్యోగుల నుంచి సంస్థ ఆహ్వానిస్తుంది. ఇవి పూర్తిగా తాత్కాలికమని సొసైటీ కార్యదర్శి గారు చెప్పారు. ఇది తాత్కాలిక బోధన కోసం అర్హత అనుభవం ఉన్న వారికి దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు: కంప్యూటర్ గ్రాఫిక్స్, యానిమేషన్, సిజిఏ పోస్టులు 2, అదేవిధంగా జూనియర్ కాలేజ్ బాలులకు సంబంధించి కంప్యూటర్ సైన్స్ పోస్టులు 4 ఉన్నాయి. అదేవిధంగా ఇంకో గురుకులాల్లో చూసుకున్నట్లయితే మనకు ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్కి సంబంధించిన 2 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా మనకు ఎలక్ట్రీషియన్ టెక్నీషియన్కి సంబంధించిన 2 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. అదేవిధంగా టూరిజం, అదేవిధంగా హాస్పిటాలిటీ మేనేజ్మెంట్కి సంబంధించిన పోస్టులు 3 ఖాళీగా ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే హుస్నాబాద్ బాలుర గురుకులాల్లో అసిస్టెంట్ ఫిష్ సంబంధించి ఓఏ ఖాళీలు 2 ఉన్నాయి. వికారాబాద్ బాలికలు జగదీకర్ గుట్ట సంబంధించి కూడా అక్కడ ఖాళీలు అయితే ఉన్నాయి. సో ఇవన్నీకి మీరు కావాలనుకుంటే దరఖాస్తు చేసేవారు ఈ నెల 8 నుంచి ఉదయం 9 గంటల నుంచి డెమో ఇంటర్వ్యూలు రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ గురుకుల విద్యాలయంలో ఉంటాయి మిత్రమా. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ మీ క్వాలిఫికేషన్ తగ్గట్టు ఉంటే తప్పకుండా వెళ్ళే ప్రయత్నం అయితే చేయండి. సో మనకు జూలై 8 రోజు మార్నింగ్ 9 నుంచి డెమో నిర్వహించడం అయితే జరుగుతుంది. సో మీకు ఇంకేమైనా కావాలి, హెల్ప్ లైన్ కావాలి అనుకుంటే ఇక్కడ నంబర్ ఇచ్చారు, ఈ నెంబర్కి కాల్ చేసే ప్రయత్నం చేయండి. గరిష్టంగా వీరి జీతం అయితే 48,000 అయితే ఉంటుందని అయితే చెప్తున్నారు. దాన్ని కూడా గమనించే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ అప్డేట్, ఇక్కడ ఆర్ఎన్పిఆర్ 150 అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఏడాది కాలం నియామకానికి ప్రభుత్వం జీరో జారీ చేసింది. సో ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే సారీ మిత్రమా, ఎందుకంటే నేను జర్నీలో ఉన్నాను, దాన్ని గమనించే ప్రయత్నం చేయండి. సో ఇక్కడ అవుట్సోర్సింగ్లో మళ్ళీ ఉద్యోగాలు అయితే తీసుకున్నారు ఐఎన్పిఆర్లో. సో సాధారణ పరిపాలన విభాగం ఐఎన్పిఆర్ కమిషన్ ఆధ్వర్యంలో జిల్లాలో పనిచేయడానికి అవుట్సోర్సింగ్ ప్రాతిపాదికన 150 మంది ఉద్యోగులను నియమించేందుకు ప్రభుత్వం జీవో అయితే జారీ చేయడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్, ఇక్కడ సమాచార శాఖలో కూడా 150 పోస్టులకు భర్తీకి అనుమతి అయితే ఇవ్వడం జరిగింది. సో సమాచార ప్రసార శాఖలో అవుట్సోర్సింగ్ పద్ధతిని 150 పోస్టుల భర్తీకి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అయితే అనుమతి ఇవ్వడం జరిగింది మిత్రమా. సో ఇక్కడ ఉన్నటువంటి పోస్టులు ఏంటంటే చూసుకున్నట్లయితే ఒకసారి మనము ఈ 150 పోస్టులలో జిల్లా డిపిఆర్ ఆఫీస్లో ఆర్ఓలు, కెమెరామెన్స్, ఫోటోగ్రాఫర్స్, అదేవిధంగా ట్రాన్స్లేటర్స్, సమాచార టెక్నీషియన్స్, డాటా ఎంట్రీ ఆపరేటర్లు, ఆఫీస్ సబార్డినేట్ అండ్ పబ్లిసిటీ అసిస్టెంట్ అండ్ అసిస్టెంట్ పిఆర్ఓ పోస్టులు అయితే ఉన్నాయి. సో దీన్ని గమనించే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ అప్డేట్, ఇక్కడ జీపీఓల నియామకాలకు సంబంధించి గ్రీన్ సిగ్నల్, త్వరలోనే నియామక పత్రాలు జారీ. సిసిఎల్తో రెవెన్యూ ఉద్యోగాల సంఘం భేటీ అయితే మొత్తానికైతే ఇక్కడ 3,454 మందికి అపాయింట్మెంట్ ఇస్తారు. దాని తర్వాత మిగిలినటువంటి పోస్టులు కొందరికి ఇచ్చి, సో దాంట్లో 6,000 పోస్టులని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఇవ్వనున్నారు. ఒకసారి
మన జీపీఓ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, దాని యొక్క క్వాలిఫికేషన్ ఏముండొచ్చు అనే అంశాన్ని ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మిత్రమా. రైట్, ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా, జీపీఓ నోటిఫికేషన్కి సంబంధించి దాదాపుగా 6,000 పోస్టులతో డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ టు ఫిల్ రిమైనింగ్ జీపీఓ పోస్ట్ ఇన్ తెలంగాణ సూన్. ఎలిజిబిలిటీ వచ్చేసరికి మీరు చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ ఎలిజిబిలిటీ ఉంటుంది, 10+2 ఎలిజిబిలిటీ వస్తుంది. సో నెక్స్ట్ ఎలక్షన్ తర్వాత ఎలక్షన్ ముందు రాబోయే నోటిఫికేషన్ ఒకసారి చూసుకున్నట్లయితే మిత్రమా ఒక అంశాన్ని అనౌన్స్మెంట్ ఏంటంటే టీజీ టెట్ ఎస్జిటికి సంబంధించినటువంటి ఇంగ్లీష్ మీడియం టెస్ట్ సిరీస్ అయితే అందుబాటులో ఉంది మన ఒక యాప్లో. సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్, ఇంగ్లీష్ మీడియం క్యాండిడేట్, ఎస్జిటికి సంబంధించిన అభ్యర్థులు ఎవరైనా తీసుకునే ప్రయత్నం చేయండి. దాదాపుగా మీకు లాంగ్ టర్మ్ ఉంటుంది, 90 days ప్లాన్ ఉంటుంది. సో అన్ని టెస్టులు మీకు టాపిక్ వైజ్, లెసన్ వైజ్ అనేటివి మనకు టెస్ట్ సిరీస్ ఉంటుంది. మీకు టెక్స్ట్ బుక్, ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో ఉన్న లెసన్ వైజ్ ఎగ్జామ్ ఉంటుంది, క్వశ్చన్స్ ఉంటాయి, మరి క్వాలిటీగా ఉంటాయి. మీకు ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్లో క్వశ్చన్స్ ఉంటాయి, మీకు ప్రాక్టీస్ అవుతుంది, మీరు చదవడం కూడా పూర్తి అవుతుంది. దాంతోపాటు మీరు ప్రిపేర్ కూడా అవ్వచ్చు, ఎగ్జామ్ రాసుకోవచ్చు. ప్రిపరేషన్ అండ్ ఎగ్జామ్ చేస్తూ ఉండాలి. అలా చేయడం ద్వారా మీకు తొందరగా సిలబస్ కూడా కంప్లీట్ అవుతుంది. ఇంగ్లీష్ మీడియం ద్వారా కూడా మంచి అవకాశంగా మీరు తీసుకోండి. ఇంగ్లీష్ మీడియం చాలా బెటర్గా మీకు మంచి క్వాలిటీగా క్వశ్చన్స్ అందించే ప్రయత్నం చేశాను నేను. తప్పకుండా పేమెంట్స్ అవుతున్నాయి, పేమెంట్ చేద్దాం అనుకున్న మిత్రులు ఈ టెస్ట్ సిరీస్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. మీరు టెస్ట్ సిరీస్ ఐకాన్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఇక్కడ మీకు టీజీ టెట్ ప్లస్ డిఎస్ ఇంగ్లీష్ మీడియం పేపర్ 1 అని కనిపిస్తుంది, ఎస్జిటికి సంబంధించి. దీనిపైన క్లిక్ చేస్తే మీరు బై నౌ అని కనిపిస్తుంది. సో బై నౌ మీరు పేమెంట్ చేసిన తర్వాత మీకు షెడ్యూల్ అనేది కనిపిస్తుంది. సో షెడ్యూల్ పైన క్లిక్ చేస్తే మీకు 90 days షెడ్యూల్ అనేది మీకు క్లియర్గా అక్కడ కనిపించడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా షెడ్యూల్ అనేది ఓపెన్ అవుతుంది. దాని తర్వాత ఎగ్జామ్స్ అనేది ఎప్పుడు అనేది షెడ్యూల్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. దాని ప్రకారం టెస్టులు డైలీ 8 PM అప్లోడ్ కావడం అనేది జరుగుతుంది మిత్రమా. సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి. సో మన టెస్ట్ సిరీస్ నుంచి దాదాపుగా చాలా క్వశ్చన్స్ వచ్చాయి. సో మన వాట్సాప్ గ్రూప్లో ఫాలో అయినటువంటి వారు, మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అయినటువంటి వారు చాలా బెటర్గా ఎగ్జామ్ రాశామని అయితే చాలామంది ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వడం అయితే జరిగింది మిత్రమా. రైట్ మిత్రమా, ఇక్కడ స్థానిక ఎన్నికల కంటే ముందు వచ్చే నోటిఫికేషన్లు ఏంటి అంటే మిత్రమా, ఒకటి జీపీఓ నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. రెండోది పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఒక నోటిఫికేషన్, కానిస్టేబుల్కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. నేను గతంలో కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందు ఈ నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ముఖ్యంగా అయితే ఫస్ట్ జీపీఓ నోటిఫికేషన్ వస్తుంది. సో దీని యొక్క క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ ఉండే అవకాశం అయితే ఉంది. చెప్పలేం, టీజీపీఎస్ ఒకలా చేంజ్ చేస్తే చెప్పలేం. ప్రజెంట్ అయితే 10+2 ఇంటర్మీడియట్ అని అనుకుంటున్నారు. సో మనకు నోటిఫికేషన్ వచ్చినాక క్లియర్గా అయితే తెలుస్తుంది. దాదాపుగా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉండే అవకాశం అయితే ఉంది మిత్రమా. అదేవిధంగా పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించిన నోటిఫికేషన్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. మరి డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించిన అంశాన్ని ఒకసారి గమనించినట్లయితే స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతనే ఆ డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో దీనికి సంబంధించిన జాబ్ క్యాలెండర్కి సంబంధించిన ప్రతిపాదనలు అన్ని శాఖల నుంచి వేకెన్సీస్ లిస్టులు అయితే ఖాళీల వివరాలను అధికారులు అయితే తీసుకుంటూ ఉన్నారు మిత్రమా. తొందరలోనే మీకు జాబ్ క్యాలెండర్కి సంబంధించిన ఒక అనౌన్స్మెంట్ కూడా ఇవ్వబోతున్నారు. అనౌన్స్మెంట్ చేయనున్నారు, ఆ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారు. దాని ప్రకారం కొన్ని నోటిఫికేషన్స్ కూడా ఇవ్వనున్నారు మిత్రమా. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మీ యొక్క ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి. తప్పకుండా మీకు ఈ ఇయర్లోనే డిఎస్సి నోటిఫికేషన్ 2025లోనే ఉంటుంది. సో 27, 28 ఇలా అనుకోకండి. అలాంటి వాటికి మీరు ఆలోచనలో పెట్టుకోకండి. తొందరలోనే నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. మీ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. దాదాపుగా డిఎస్సి నోటిఫికేషన్ అయితే రాబోతుంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని మీ యొక్క ప్రిపరేషన్ని కంటిన్యూగా చేయండి. 2025లోనే డిఎస్సి నోటిఫికేషన్స్ ఉంటాయి. సో దాన్ని కూడా గమనించే ప్రయత్నం చేయండి. దాని తర్వాత మోడల్ స్కూల్ నోటిఫికేషన్, అదేవిధంగా గురుకులకు సంబంధించిన నోటిఫికేషన్స్ కూడా ఇలా 1 by 1 వస్తాయి. ఇవన్నీ జాబ్ క్యాలెండర్లో కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది. సో జాబ్ క్యాలెండర్ కూడా మీకు తొందరనే రిలీజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. సో దానికి సంబంధించిన వర్క్ అయితే నడుస్తుంది. కమిషన్ భేటీ అవుతుంది. రేపు కూడా మళ్ళీ డిప్యూటీ సీఎం గారితో సమావేశం ఉంది అధికారులతోటి. సో ఇవన్నీ ఖాళీల వివరాలు తెలుసుకొని డైలీ ఈ మధ్యలో మీరు చూస్తున్నారు ఆర్థిక శాఖ అనుమతి కూడా కొన్ని పోస్టులకు ఇస్తూ వస్తుంది. సో అదేవిధంగా ఇవన్నీ ఖాళీలు తీసుకొని మీకు ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం, రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ అయితే రాబోతుంది మిత్రమా. సో దాంట్లో అన్ని ఖాళీల వివరాలు కాదు, నోటిఫికేషన్స్ వివరాలు, ఎగ్జామ్ ఎప్పుడు, నోటిఫికేషన్ ఎప్పుడు, ఇవన్నీ క్లియర్గా మెన్షన్ చేస్తారు. సో మీరు కంటిన్యూ ప్రిపరేషన్లు ఉంటేనే మీకు టీచర్ జాబ్ అనేది వస్తుంది మిత్రమా. కాబట్టి మీరు నెగ్లెక్ట్ చేయకండి, డైలీ చదవండి, మన యొక్క టెస్ట్ సిరీస్ని ఫాలో అవ్వండి. మీకు తప్పకుండా రివిజన్గా యూజ్ అవుతుంది. వే ఆఫ్ క్వశ్చన్స్ మీకు ఎగ్జామ్లో అడిగే విధంగా మన యొక్క క్వశ్చన్స్ ఉంటాయి మిత్రమా. సో మన టెట్లో చాలామంది మనం ఇచ్చినటువంటి టెస్ట్ సిరీస్ నుంచి, మనం ఇచ్చినటువంటి రివిజన్ క్లాసెస్ నుంచి, మన యొక్క ఇంపార్టెంట్ నోట్స్ నుంచి చాలా క్వశ్చన్స్ వచ్చాయి. చాలామంది ఎగ్జామ్స్ బాగా రాశామని చెప్పారు. సో వారు మెసేజ్ చేయడం జరిగింది. రేపు రిజల్ట్ టెట్కి సంబంధించిన రెస్పాన్స్ షీట్స్ కూడా రాబోతున్నాయి, ప్రాథమిక కీ. సో మీరు టెన్షన్ పడకండి. లింక్ వచ్చిన వెంటనే నేను మీకు మన యొక్క వాట్సాప్ గ్రూప్లో రెస్పాన్స్ షీట్కి సంబంధించిన లింక్ షేర్ చేస్తాను. ఇంకో అంశం ఏంటంటే మీకు రేపు ఈ యొక్క రెస్పాన్స్ షీట్ ఎప్పుడు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందంటే
సాయంత్రం 5 గంటల లోపు దీని యొక్క లింక్ అందుబాటులోకి వస్తుంది. వచ్చిన వెంటనే నేను మీకు షేర్ చేస్తాను. మీరు వెబ్సైట్‌ని వెళ్ళి టెన్షన్ పడకండి. వచ్చిన వెంటనే నేను మీకు షేర్ చేస్తాను. అలాంటి టెన్షన్ ఏం పడకండి. సో మీకు డిస్కషన్ చేసుకోవడం కోసం కూడా జిల్లాల వారీగా టెలిగ్రామ్ గ్రూప్స్ కూడా ఉన్నాయి. దాంట్లో మీరు డిస్కషన్ కూడా చేసుకోవచ్చు మిత్రమా. రైట్ మిత్రమా, ఈరోజు వచ్చినటువంటి ప్రధానమైన అప్డేట్ ఒకటి, వచ్చే నోటిఫికేషన్ ఏంటి, జీపీఓ క్వాలిఫికేషన్ ఏంటి, డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతున్న అంశాన్ని నేను మీకు చెప్పే ప్రయత్నం అయితే చేశాను. సో ఇంకేం అప్డేట్స్ ఉన్నా మీకు వెంటనే నేను అందించే ప్రయత్నం అయితే చేస్తాను. మీరు తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి. థ్యాంక్ యూ సో మచ్.